రెడీ అయిపోయాను రథానికి. ఎలా ఉందండి నా శారీ? బాగుందా? ఎదురుగా చిట్టి వాళ్ళది రథం జరుగుతుందండి, సత్యనారాయణ స్వామి రథము. అందుకనేసి టిప్ టాప్గా రెడీ అయిపోయిన ట్రెడిషనల్ లుక్తో ఇంకా స్వామిని దర్శించుకొని మంచిగా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటాను. కాబట్టి నేను మీ గురించి కూడా ఒకసారి స్వామిని ముట్టుకొని ఇంటికి వచ్చేస్తా ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయిపోయింది. సిరి వాళ్ళమ్మ ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను రీల్స్ తీసుకుంటా ఒకటో రెండో పెడదాము అనుకుంటున్నా, టైం అయిపోయింది. అదేందో అది రెడీ కావాలి అంటే ముందే తీసి పెట్టుకున్నా. ఫస్ట్ శారీస్ పెద్ద తలనొప్పి అండి. చాలా లేడీస్కి పెద్ద టాస్క్ ఏంది అంటే శారీస్ అనమాట. ఏ శారీ కట్టుకోవాలి, ఒక శారీ తీయడానికి పోతే 10 అనేది కింద పడతాయి అనమాట. నన్ను తీసుకో అనేసి. అట్లా అనేసి వాటి కోసం కాకుండా నా కోసం నేను తీసుకున్నానండి. అందుకు ఈ శారీ కట్టుకొని వెళ్తున్నా. మాఘమాసం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ మండే నుండి ఫంక్షన్స్ పడుతూనే ఉన్నాయి. రథానికి, పెళ్ళికి, సాయి పెళ్ళి, అది కూడా హల్దీ ఫంక్షన్ సూపర్గా చేసినారు. అది కూడా పెడతా చూడండి, చాలా బాగా చేసినారు. నేను కూడా ఫుల్ మస్తు ఎంజాయ్ చేసినా అండి. ఓకే ఫ్రెండ్స్, రథానికి టైం అవుతుంది. మళ్ళీ పోయేసి వచ్చి మాట్లాడతా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సిరి డాడీ పోతున్నావే దుబ్బు అవు బెల్ట్ తెచ్చిడు తగిలించి నిండి సరిపోయింది. తీసుకున్నా అమ్మ, తీసుకురావద్దు అని తీసుకొని రాపో. ముద్దుడిచిపోయి ఏంది నేనే కదా అది కీసు మా కీసి కీసి ఏంది అడివి నాకు ఇచ్చాను. దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాత్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నిరాజనం సమర్పయామి. నిరాజనం పునరాతమనీయం సమర్పయామి. శాంతారయామి. లక్ష్మీరమణ గోవింద. నాలుగవ కథ. తరువాత ఆ రాజు వైశ్యుల్ని విడిచిపెట్టగా పడవలో తీర్థయాత్రలు సేవిస్తూ తమ నగరంకై బయలుదేరతారు. ఆ వైశ్యులిద్దరూ పడవ దగ్గరికి వచ్చేట్టుగా ఆకులు అదులు ఉంటాయి. ఆకులు అదులు ఉండి పడవ బరువు తగ్గి పైకి తేలి తమ రాక భార్య తెలియరమ్మని వెంటనే ఇంటికి పోయి అమ్మ మీ సత్రాలు వచ్చారన్నా పడవ సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. తరువాత ఆ తల్లి వచ్చేసింది కానీ ప్రసాదం తినడం మర్చిపోతుంది. అలా మర్చిపోవడం వల్ల తన అదునితో పాటు ఆ ధనాన్ని ఆ రేవులో ముంచి వేయడం జరుగుతుంది. నమస్కారం చేసి ఇంటికి పోయి
వాళ్ళు రారు ఇప్పుడు ఎక్కువ. మనం లోపల అంటే వాళ్ళు మొగోళ్ళు ముక్కడు. హాయ్ హాయ్ అండి. ఏ సిరి అమ్మ సిరి బ్రౌనీ అరుపు చూడు ఏం అరుస్తుందో. సరిగా సరే రథం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి ఇంకా లంచ్ చేసుకుని ఇంటికి వెళ్ళాలండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.